ఇలా వీడియో వచ్చేసి ఏంటిదంటే నేను మా వాళ్ళకు చిన్న సర్ప్రైజ్ ఇస్తాను. సర్ప్రైజ్ అంటే ఏంటిదో పెద్ద అనుకోకుల్లి, ఫ్రేమ్సే ఎందుకు ఇస్తాను అంటే ఒకసారి మా ఇంటికాడ ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పిన విషయంలో అప్పుడు ఫ్రేమ్స్ అన్నీ కాలిపోయినాయి. అందుకనేసి మా అక్కలుండి మా మమ్మ ఊకే ఆ ఫ్రేమ్స్ ఉంటే అయిపోయి గోడంతా నిండిపో అని ఊకే గుర్తు చేసుకుంటారు. అందుకోసమని ఫ్రేమ్స్ ఇద్దామని ఫిక్స్ అయినా. అంటే కొందరికి మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అందుకనేసి ఇస్తాను. కానీ మా మమ్మీకి ఇసొంటి నచ్చాయి. మరి ఎట్లా ఫీల్ అవుతుందో, ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. మా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. నాకైతే ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే మా మమ్మీకి ఇట్లాంటివి నచ్చాయి కదా, మరి ఏమంటారో చూద్దాం. అయితే నేను మా మమ్మీకి ఫస్ట్ టైం గిఫ్ట్ ఇచ్చుడు, ఇప్పుడు ఏమి ఇవ్వలే. నేను ఒకటి ఇద్దాం అనుకున్నా నా లైఫ్లో, అదే ఫస్ట్ గిఫ్ట్ కావాలనుకున్నా. అది తర్వాత ఇస్తా. ఇదైతే గిఫ్ట్ కాదు, నా ఫీల్ అట్లా జస్ట్ ఇది హ్యాపీనెస్ కోసం, మా మమ్మీ హ్యాపీనెస్ కోసం ఇస్తున్నా. తర్వాత గిఫ్ట్ ఇస్తా, ఇప్పుడు కాదు, ఇంకా టైం పడుతుంది. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారో. నాకైతే మస్తు ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే మా మమ్మీ ఏం చెప్తే ఏమంటుందో మరి ఏం చెప్తుందో అని. మళ్ళీ మా వాళ్ళు అంటే మా మమ్మీ, మా షాను, మా టిన్ను ఎప్పుడు ఫ్రేమ్స్ వేయించుకోలే, ఇదే ఫస్ట్ టైం అంటే గిఫ్ట్స్ ఎన్నో ఇచ్చినాం కానీ ఫ్రేమ్స్ అయితే అంటే గిఫ్ట్స్ వేరే వేరేటి ఇచ్చిన, కాకపోతే ఫ్రేమ్స్ అయితే ఎప్పుడు ఇవ్వలే. ఫస్ట్ టైం మరి అలా ఫ్రేమ్స్ ఇస్తున్నా. నాకు కూడా మా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నాకు ఫ్రేమ్ ఇచ్చినప్పుడు నేను మస్తు హ్యాపీ ఫీల్ అయినా, నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. అయితే ఇలా కూడా నేను ఫస్ట్ టైం ఇస్తాను కదా, మరి వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో. ఎవరన్నా ఏదన్నా మనకు ఫస్ట్ టైం ఇస్తే మనం మంచిగా గుర్తుపెట్టుకుంటాం కదా, మరి వీళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో కూడా చూద్దాం. నాకైతే మస్తు ఎగ్జైటింగ్ ఉంది. హాయ్ అందరికీ, మీరు మన వీడియో చూసే ముందు నేను మీకు ఒక ముచ్చట చెప్పాలి. మనం ఐపీఎల్ చూడటమే కాదు, దీంట్లో మన ఒపీనియన్ పెట్టి మంచి మంచి రివార్డ్స్ను కూడా విన్ అవ్వచ్చు. అది ఎట్లా అంటే Lotus365.in. అయితే మనం మ్యాచ్లు ఎవరు విన్ అవుతారు, టాస్లు ఎవరు విన్ అవుతారు, ఇట్లా క్రికెట్కి సంబంధించి 50+ క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి మన ఒపీనియన్ ఇవ్వాలి. Lotus365లో రిజిస్టర్ అయితే 365 రూపీస్ బోనస్ కూడా వస్తుంది. మళ్ళీ దీంట్లో 1 to 1 24 hours కస్టమర్ సర్వీస్ కూడా ఉంది. 10 మిలియన్ కంటే ఎక్కువ యూజర్స్ కూడా ఉన్నారు. క్రికెట్తో పాటు 200+ అదర్ గేమ్స్ కూడా ఉన్నాయి. మన ఒపీనియన్ ఇచ్చి మంచి ప్రైజెస్ విన్ అవ్వచ్చు. నవాజుద్దీన్ సిద్దిక్, ఊర్వశి రాటెల్లా, సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్, నేహా శర్మ ఇలాంటి సెలబ్రిటీస్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇంకెందుకు లేటు, ఇప్పుడే వెళ్ళి Lotus365.in రిజిస్టర్ అవ్వండి. లింక్ వచ్చేసి మన కామెంట్ బాక్స్లో పిన్. వాళ్ళకి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, ఇప్పుడు వాళ్ళకి చూపిస్తా. చూద్దాం మా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. నాకు తెలిసి ఏం రియాక్ట్ గారు. అయ్యో ఏం తెలుసాను, గిఫ్ట్ కూడా ఇప్పరాకప్ప ఎందుకు సూపర్ ఉంది. ఎట్లుంది నువ్వు లేవు గారు టిన్ను ఉందా సాను తిన్ను లేదు, తిన్ను తినమంటే ఏడ్చింది. సాను మంచిగా వచ్చిందే తెల్లగా, అవును ఇప్పకాలి ఇప్పుతుంది దానికి ఇప్పరానట. అదేంటిది కిలాడి, ఎట్లా చేశాను నచ్చిందా? ఎట్లా పప్పియా మమ్మీ? మస్తుంది. సూపర్ ఇచ్చినప్పుడు తర్వాత నీకు వెన్నేడ దొరికింది ట్విన్సీ? వెన్నేడ దొరికింది? తినేది వెన్న కాయ ఫెయిర్ అండ్ లవ్లీ. నీకు ఇష్టం కదా సబ్బులు, ఫెయిర్ అండ్ లవ్లీ అన్ని తింటది. ఎవర్రా మీరంతా? ఎట్లా నచ్చిందా? గీసేది చెప్తారా? ఇంకొకటి నా షాన్విక్ సర్ప్రైజ్. మా మమ్మీకి ఇది నేను అసలు మా మమ్మీకి ఇవాళ ఒక్క గిఫ్ట్ కూడా ఇయ్యలే. నా లైఫ్లో మా మమ్మీకి ఫస్ట్ గిఫ్ట్ ఇదే. మా మమ్మీ ఎట్లా ఫీల్ అవుతుందో నాకు తెలియదు.
మరి తీసినప్పుడు మంచి చీర కట్టుకోండి, అది మంచిగానే ఉంది. తిను మంచిగానే రారా మా మమ్మీ రియాక్షన్ గిరి. మా మమ్మీ ఫస్ట్ దిగింది. ఫస్ట్ మా డాడీని మా మమ్మీ దిగిర్రు. మా అంశ పెళ్ళికి ఏ పెళ్ళికి మా డాడీ లేడు. మన దసరాకు దిగినాం. అందరి ఫోటో ఉండే కానీ మా మమ్మీకి ఏం గిఫ్ట్ ఇవ్వలే కానీ మా మమ్మీ డాడీ కలిపి ఫోటో ఇవ్వచ్చిన. మంచిగా ఉందా మమ్మీ? ఏ మంచిగా ఉంది నీ చీర. ఏ నేను దిగండి అలా మొక్కం బాగా ఎంతసేపు తీసుకుంటాం? మంచిగానే ఉన్నారు కపుల్. నేను ఫోటోనే దిగదు, నేను దిగుడు కూడా దిగా ఎప్పుడు. ఫస్ట్ టైం కదా అమ్మ. గున్నక్కడి ఇది నాది ఎత్తుంది. సూపర్ ఉంది. వావ్ గంగా కూర్చోరా అంటే కూర్చోలే. ఇది మంచిగా నచ్చింది. మీకేం నచ్చింది? మీకేం నచ్చింది? మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి మీకు ఇదే నచ్చుతుంది. మీకేం నచ్చిందిరా? నేను నచ్చుతుంది. నాకే నచ్చింది. నీకేం నచ్చింది? ఇది నచ్చింది. నాకు అన్ని నచ్చింది, అన్ని నచ్చింది. ఒక నాది నచ్చలే. ఎందుకే కొత్త చీర కట్టుకోలేదా? మంచిగున్నాయా? నచ్చినాయా? ఇవన్నీ ఎడబెడదాం. మళ్ళీ 4 రోజులు పెట్టి ఇవి కూడా వాళ్ళు ఉంటాయి. మీరు చూసి ఛానల్ ఒక్కదండి అనుకున్నారు కదా మీరు. కానీ ఇది బాగా వస్తుంది. కానీ ఫ్రేమే ఓల్డ్ ఉంది. ఇది వేరే ఫ్రేమ్ పెట్టించుకోవాలి మళ్ళీ మనం. మా గున్నక్క మొదలు పెడతాను. గున్నక్క ఘోరంగా కష్టపడతాను. ఇయలెట్కాయ తింటే మన వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యేలా చూసిళ్ళు కదా. నాకైతే మంచిగా అనిపించింది. కానీ అన్నీ తీయలేదు. ఎందుకంటే మన ఛానల్లో వేస్తుంది కదా అక్షిత, ఆమె రికార్డ్ చేసింది. స్టాండ్ లేకుండే అప్పుడు. అందుకోసమని అన్నీ క్యాప్చర్ చేయలే ఆమె అలా ఫీలింగ్స్ని. కొంచెమే తీసినాం. మొత్తం తీస్తే ఇంకా మస్తు ఉండే. ఇట్లా ఫీల్ అయ్యేలా చూసిళ్ళు కదా. నేనైతే మంచిగా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అన్నీ పెట్టినా. ఇక ఇంకోసారి మా వాళ్ళు అంటారో అన్నారో నాకు తెలియదు, అనద్దు అనుకుంటున్నా. అవి ఉంటాయిపో అని ఊకే అనేటోళ్ళు. ఇవాళ నుంచి అనరని నేను అనుకుంటున్నా. ఇవాళకైతే తింటే బాయ్.